హాయ్ గైస్, టెక్ న్యూస్ 9కి స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి OnePlus 13 అయితే మనకి నెక్స్ట్ ఇయర్ అయితే రాబోతుంది. అలానే దీని డిజైన్ చూసుకుంటే ఇది మనకి ఏదైతే OnePlus 12 ఉందో ఇది మనకి సేమ్ డిజైన్ అయితే రాబోతుంది ఇన్ఫర్మేషన్. అలానే మనకి దీనిలో ఏదైతే బ్యాటరీ ఉందో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి OnePlus 12లో 5400 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. మనకి నెక్స్ట్ ఇయర్ రాబోయే OnePlus 13లో మాత్రం మనకి ఇది 6000 mAh బ్యాటరీ అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి గూగుల్ జెమినీ నుంచి మనకి గూగుల్ జెమినీ అయితే మనకి చాలా వరకు అయితే మంచి ఫీచర్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉన్నారు. మనకి రీసెంట్గానే చూసాం, మనకి ఏదైనా సాంగ్ని ఫైండ్ చేయాలన్నా మనకి గూగుల్ జెమినీ అయితే యూజ్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు మనకి ఇంకో 2 కొత్త ఫీచర్స్ మీద అయితే గూగుల్ జెమినీ అయితే వర్క్ చేస్తుంది. వీటిలో ఫస్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనం ఏదైనా ఒక ఆర్టికల్ చదువుతున్నట్లయితే మనకి మన స్క్రీన్ పైన ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా మనం ఏదైనా క్వశ్చన్ జరిగినట్లయితే మనకి గూగుల్ జెమినీ అయితే ఆన్సర్ చేస్తుంది. అలానే మనకి సెకండ్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనకి ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో మనకి షేర్ చేసినట్లయితే మనం అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇది ఒక సమ్మరైజ్ చేసి మనకి ఒక నోట్స్ టైప్లో అయితే మనకి ఇది ఇస్తుంది. సో ఈ 2 ఫీచర్స్ మీద అయితే మనకి గూగుల్ జెమినీ అయితే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి మనకి యాపిల్ డివైజెస్ని ఆండ్రాయిడ్ డివైజెస్తో కంపేర్ చేస్తే మనకి ఎప్పుడు కూడా యాపిల్ డివైస్లో చాలా తక్కువ వరకు ర్యామ్ అయితే ఉంటుంది. మనకి ఆండ్రాయిడ్ డివైజెస్ చూసుకుంటే మనకి 12GB 16GB ర్యామ్స్ కూడా ఉన్నాయి. బట్ మనకి యాపిల్ చూసుకుంటే iPhone 15 సిరీస్లో కూడా వీళ్ళు ఓన్లీ 6GB ర్యామ్ని మాత్రమే యూజ్ చేశారు. మనకి ఏవైతే iPhone 17 సిరీస్ అయితే రాబోతున్నాయో వీటిలో మనకైతే iPhone 17 Pro అండ్ 17 Pro Maxలో అయితే మనకి 12GB ర్యామ్ వరకు ఉంటుందని అయితే ఇన్ఫర్మేషన్. మనకి ఐఫోన్లో అడ్వాంటేజ్ ఏంటంటే లెస్ ర్యామ్ ఉన్నా సరే మనకి ఇవి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే మనకి ఇప్పుడు న్యూ ఫాంట్స్ని అలానే న్యూ ఫిల్టర్స్ని వీటితో పాటుగా టెక్స్ట్ యానిమేషన్స్ని అయితే రోల్అవుట్ చేసింది. మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంటే మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకైతే ఈ ఫీచర్స్ అయితే వచ్చే ఉంటాయి. అలానే మనకి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే గూగుల్ నుంచి మనకి ఇప్పుడు గూగుల్ని చూసుకుంటే మనకి గూగుల్ ప్రతి ఒక్క గూగుల్ యాప్స్ ఏవైతే ఉంటాయో వీటిలైతే ఏఐని అయితే ఇంటిగ్రేట్ చేస్తుంది. గూగుల్ మీట్స్లో మనకి ఇప్పుడు టేక్ నోట్స్ ఫర్ మీ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నారు. ఇదేంటంటే మనం ఏదైనా ఒక మీటింగ్లో ఉన్నప్పుడు మనం ఈ ఫీచర్ని అయితే ఎనబుల్ చేస్తే మనకి ఆ మీటింగ్ ఎండ్ అయిన తర్వాత మన మీటింగ్లోని కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వీటి మొత్తాన్ని సమరైజ్ చేసి మనకి ఒక నోట్స్ టైప్లో అయితే ఇది ఇస్తుంది. సో ఈ ఫీచర్ అయితే మనకి ఫ్యూచర్లో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అలానే మనకి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే శాంసంగ్ నుంచి మనకి నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే శాంసంగ్ S25 Ultra ఏదైతే ఉందో ఇందులో మనకి ఈసారి మనకి ఏవైతే సైడ్స్ చూసుకుంటే ఇవి మనకి ఫ్లాట్ సైడ్స్ అయితే తీసుకురాబోతున్నారు. మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే S24 Ultraలో మనకి కొంచెం కర్వ్డ్ ఉండేవి, ఈసారి మనకైతే ఇవి ఫ్లాట్గా అయితే రాబోతున్నాయి. అలానే 5000 mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఫైనల్లీ చూసుకున్నట్లయితే మనకి గూగుల్ నుంచి గూగుల్ Pixel 9 సిరీస్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ చేసింది. సో వీటిలో ఇప్పుడు గూగుల్ Pixel 9 Pro XL ఏదైతే ఉందో ఇందులో మనం వైర్లెస్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత అయితే కొద్దిసేపటి తర్వాత అయితే ఇది మనకి ఛార్జింగ్ అయితే ఆగిపోతుందని అయితే యూజర్స్ అయితే ఇష్యూ అయితే రేజ్ చేస్తున్నారు. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. రేపటి టెక్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై.